నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. కొండగట్టుకు కొండంత అండ, అంజనీ పుత్రుడు వద్దకు అంజనమ్మ కుమారుడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా కొండగట్టులో పటిష్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఎందుకు వస్తున్నాడు? ఇంత అర్జెంటుగా తెలంగాణకు రావాల్సిన అవసరం ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి. సో పవన్ కళ్యాణ్ తాను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ కార్యాచరణ తలపెట్టినా ముందుగా కొండగట్టులోని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ పనిని ప్రారంభిస్తాడు. కొణిదెల చిరంజీవి కుటుంబ సభ్యుల ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామి. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్కి ఆ బంధం ఎప్పుడు ఏర్పడింది? కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కి ఎందుకంత భక్తి? 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యంలో ప్రచారం మొదలుపెట్టే ముందు కొండగట్టులోని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాడు. అయితే అనంతరం ఉస్నాబాద్లో తను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆ కాన్వేపై ఎక్కి ప్రసంగిస్తున్న నేపథ్యంలో పైన ఉన్నటువంటి 11 kV విద్యుత్ వైర్లు పవన్ కళ్యాణ్ తలకు తాకడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ స్పృహ కోల్పోయి కింద పడిపోవడం జరిగింది. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి బాడీగార్డులు కావచ్చు, సెక్యూరిటీ, వచ్చేటువంటి అభిమానులంతా కూడా ఏం జరిగిందని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారు. అయితే ఒక 5 నిమిషాలు 11 kV విద్యుత్ వైర్లు తాగినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం 5 నిమిషాలు పడిపోయి వెంటనే చలాకీగా లేచి మరొకసారి ప్రచారం చేయడం జరిగింది. సో ఈ రోజు నేను బతికి ఉన్నానంటే కారణం, ఈరోజు నాకు పునర్జన్మ వచ్చిందంటే కారణం అది కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా విశ్వసించాడు. అందుకోసమే కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్కి చాలా భక్తి. ఏదైతే ప్రజారాజ్యం ప్రచారం సమయంలో ఆ జరిగినటువంటి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది ప్రగాఢంగా నమ్మడం జరిగింది పవన్ కళ్యాణ్. అప్పటి నుండి ఏ కార్యక్రమం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ కొండగట్టులోని ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే ఆయన ఆ పనులను కూడా ప్రారంభిస్తారు. సో ఇప్పటికీ చాలా సార్లు కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ పైన మాట్లాడుతూ నాకు పునర్జన్మ వచ్చిందంటే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల అని చెప్పేసి ప్రతిసారి కూడా ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి భక్తిని, కొండగట్టు పైన ఉన్నటువంటి ఆయన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత ప్రచారంలో వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని తను ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మరొకసారి వారాహి పవన్ కళ్యాణ్ 2023 సార్వత్రిక ఎన్నికల ముందు వారాహి అని చెప్పేసి ఒక పెద్ద కాన్వే తీసుకున్నాడు, ఒక వ్యాన్ లాంటిది తీసుకున్నాడు. అందులోనే ఒక ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్. ఆ వారాహి పూజ కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రలో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఆంధ్ర నుండి పోటీ చేసింది గత ఎన్నికల్లో. ఇక్కడి నుండి అరాకోర ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే పోటీ చేసింది ఆంధ్రలోని. ఆంధ్రప్రదేశ్లో పెద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం, విజయవాడ కనకదుర్గమ్మ, సో ఇలా అన్నవరం, ఇవన్నీ టెంపుల్ ఉన్నప్పటికీ కూడా తను ఏదైతే ప్రచారం కోసం, గెలుపు కోసం చేసేటువంటి ఆ ప్రచార రథాన్ని, ఆ వారాహి వాహనాన్ని పూజ మాత్రం తనకు ఇష్టమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఆ వారాహి వాహనాన్ని పూజ చేయించడం జరిగింది. ఆ వారాహి వాహనాన్ని పూజ చేయించి ఆ కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు పవన్ కళ్యాణ్. ఆ ప్రచారం తర్వాత దేశంలోనే 100% 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీ అవతరించింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి 21 స్థానాలు గెలిచి, అదేవిధంగా ఎంపీ కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో 2 గెలిచి ప్రపంచం సృష్టించాడు.
ఈ గెలుపు వెనుకల్లో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్లనే ఆ దయ నా పైన ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసించాడు. ఏదైతే తను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను, అందుకోసమే నాకు 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చి తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి పట్ల తనకు ఉన్నటువంటి భక్తిని మరోసారి చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు వచ్చినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా అప్పుడు లక్షల్లో మంది అభిమానులు రావడం జరిగింది. ఆ టైంలో తొక్కిసలాట కూడా జరిగింది, కానీ ఎవరికి కూడా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, అర్చకులు, కొంతమంది భక్తులతో మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని బాధలు వినడం జరిగింది. కొండగట్టులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అక్కడ ఆలయ అర్చకులు, అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పుకోవడంతో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ విడిచిపెట్టలేదు. సో ఒక 10 రోజుల కింద ఆంధ్రప్రదేశ్లో ఓ స్టేజ్ పైన మాట్లాడుతూ నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆ ఆలయ అభివృద్ధికి 35,19,00,000 నిధులు విడుదల చేస్తూ టీటీడీ నుండి ఆయన నిధులను కూడా కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్. సో ఆ నిధులు కేటాయించిన నేపథ్యంలో జనవరి 3 అంటే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ మరొకసారి తనకు ఇష్ట దైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి రాబోతున్నాడు. అక్కడ రేపు ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రేపు కొండగట్టు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉందో ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ వలయంలో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు 2 రాష్ట్రాల్లో అపారమైనటువంటి ఒక అభిమాన గలం ఆయనకుంది. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన సినీ హీరోగా కాకుండా వ్యక్తిగతంగా చాలా మంది అభిమానిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో లక్షల్లో వచ్చేటువంటి అభిమానులను దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు మాత్రం రేపు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ భద్రత చేపట్టారు. అయితే రేపు పవన్ కళ్యాణ్ ఆలయానికి వచ్చినప్పుడు ఆ ఆలయ అభివృద్ధి పనులు ఏదైతే నిర్వహిస్తాడో ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు ఆ ఏరియా అంతా కూడా కొండగట్టు గుట్ట పైన మొత్తం కూడా ఆ పోలీస్ వలయంలో ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతం కొండగట్టు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీతో నిండిపోయింది. అక్కడ హోటల్లో ఉండడానికి ఒక్క రూమ్ కూడా ప్రస్తుతం ఖాళీగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలకే 1100 మంది సెక్యూరిటీలు ప్రస్తుతం కొండగట్టులోని హోటల్లో ఉన్నారు. కొండగట్టులో ఉన్నటువంటి హోటల్ మొత్తం కూడా ఫుల్ గా నిండిపోయింది. ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలే 1100 మంది వస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే కోట్లాది మంది అభిమానం ఉన్న హీరో. ఈ నేపథ్యంలో 1100 మంది సెక్యూరిటీ ఇప్పటికే కొండగట్టులో పడిగాపులు కాస్తున్నారు రేపటి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కోసం. సో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ రేపు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. సో సార్ పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు షెడ్యూల్ ఎలా ఉందో చూసుకుందాం. ఎప్పుడు బయలుదేరుతాడు, ఏ టైంకి ఎక్కడెక్కడ ఉంటాడో పూర్తి వివరాలు మనకు ఇక్కడ లిస్టును తెలుసుకుందాం. 9 గంటలకు మాదాపూర్ తన ఇంటి నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ కు బై రోడ్ ద్వారా బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్. 9:25 బేగంపేట ఎయిర్పోర్ట్ లో వెళ్ళడం జరుగుతుంది. 9:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి కొండగట్టులో ఉన్నటువంటి JNTU హెలిప్యాడ్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. సో 10:20 హెలిప్యాడ్ ఎక్కడైతే JNTU దగ్గర ఉందో అక్కడ హెలికాప్టర్ అనేది అక్కడ ల్యాండ్ కాబోతోంది 10:20. తర్వాత వచ్చేసి 10:25 ఆ హెలిప్యాడ్ నుండి ఏదైతే JNTU హెలిప్యాడ్ ఉందో అక్కడి నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్దకు బై రోడ్ ద్వారా వెళ్తాడు పవన్ కళ్యాణ్. 10:30 ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు వద్దకి వెళ్తాడు. 5 నిమిషాల గ్యాప్ ఉంటుంది. సో JNTU నుండి హెలిప్యాడ్ నుండి మనకు ఇక్కడ టెంపుల్ వరకు 5 నిమిషాల గ్యాప్ కాబట్టి బై రోడ్
5 నిమిషాలు వెళ్ళిపోతాడు. 10:30 నుండి 10:50 వరకు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాడు పవన్ కళ్యాణ్. 10:50 శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు టు వెన్యూ ఫర్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్. సో ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి ఎక్కడైతే ఆ అభివృద్ధి పనులు ఉన్నాయో అక్కడికి 10:50 బయలుదేరుతాడు. 10:50 బయలుదేరిన తర్వాత ఆ టెంపుల్ నుండి ఆ అభివృద్ధి కార్యక్రమాలు పనిచేసేటువంటి ప్రాంతానికి 5 నిమిషాల సమయం ఉంటుంది. 10:55 నుండి 11:30 వరకు లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మొదలు పెడతాడు టీటీడీ నుండి వచ్చినటువంటి నిధులతోని. అది 10:55 నుండి 11:30 వరకు. 11:30 వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు టు బృందావన్ రిసార్ట్. అక్కడి నుండి ఆ టెంపుల్ నుండి 11:30 రిసార్ట్కు బృందావన్ రిసార్ట్కి బయలుదేరుతాడు బై రోడ్డు. 11:40 బృందావన్ రిసార్ట్కి చేరుకుంటాడు పవన్ కళ్యాణ్. 12 గంటలకు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బృందావన్ రిసార్ట్లో. అక్కడ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పాల్గొబోతున్నాడు పవన్ కళ్యాణ్. 1:00 బృందావన్ రిసార్ట్ టు హెలిప్యాడ్ జేఎన్టీయు కొండగట్టు. సో ఆ బృందావన్ రిసార్ట్లో మీటింగ్ అయిపోయిన తర్వాత 1 గంటలకు బృందావన్ రిసార్ట్ నుండి జేఎన్టీలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్. 1:05 హెలిప్యాడ్ జేఎన్టీయు కొండగట్టు. 1:05 హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటాడు. 1:10 హెలిప్యాడ్ జేఎన్టీయు హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరే టైం వచ్చేసి 1:10. 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటాడు. 2:05 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మాదాపూర్లో తన ఇంటికి బయలుదేరుతాడు. 2:30 మాదాపూర్ రెసిడెన్స్కి చేరుకుంటాడు పవన్ కళ్యాణ్. ఇది రేపు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చేటువంటి పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే అన్నట్టు. ఇది పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వచ్చేటువంటి పూర్తి షెడ్యూల్. సో రేపు అభిమానులు వచ్చేటట్టయితే చాలా జాగ్రత్తగా రావాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. చాలా మంది సెక్యూరిటీ ఇప్పటికే కొండగట్టులో వాళ్ళు హోటల్లో బస చేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ కార్యక్రమం కోసం ఇప్పుడే పడిగాపులు కాస్తా ఉన్నారు. సో రేపు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి, ఎందుకంటే పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు సో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి రైట్స్ ఇక్కడ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం కూడా చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం నుండి కూడా రేపు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్తో పాటుగా హాజరు కాబోతున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతున్నారు.